వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు మనము 6th క్లాస్ జాగ్రఫీ ఫోర్ లెసన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 7th క్లాస్లోని జాగ్రఫీ ఫస్ట్ లెసన్ విశ్వం మరియు భూమి ఎగ్జామ్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మీకు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. 7th క్లాస్ జాగ్రఫీలోని ఫస్ట్ లెసన్ విశ్వం మరియు భూమి. ఇందులోని ఎగ్జామ్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నిశ్చితం ఏ. భూమి ఒక అద్వితీయమైన గ్రహం. కారణం ఆర్. జీవరాశి మనుగడకు అవసరమైన అనుకూల ఉష్ణోగ్రత, నీరు, గాలి భూమిపై మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ కామ ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు, ఆర్ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ ఏకి సరైన వివరణ. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. కాలం 2 వాయువుల పొర, జీవం ఉన్న ప్రాంతం, రాళ్లతో కూడిన పొర, నీటి భాగం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 శిలావరణం. శిలావరణం అంటే రాళ్లతో కూడిన పొర. జలావరణం నీటి భాగం. వాతావరణం వాయువుల పొర. జీవావరణం జీవం ఉన్న ప్రాంతం. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నిశ్చితం ఏ. సూర్యుడు ఒక నక్షత్రం. కారణం ఆర్. సూర్యుడు స్వయం ప్రకాశకమైన వాయువుల ముద్ద. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ సరైన వివరణ. పర్యావరణం గురించి కింది వాక్యాలను గమనించండి. ఆప్షన్ 1 ఎన్విరాన్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. ఆప్షన్ 2 దీని అర్థం పొరుగు. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 2 తప్పు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్, ఎంఎస్ఎల్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ సముద్ర మట్టం ప్రపంచమంతటా ఒకే విధంగా ఉంటుంది. ఆప్షన్ బి దీనిని సగటు సముద్ర మట్టం అంటారు. ఆప్షన్ సి ఇది సముద్రపు లోతును సూచిస్తుంది. ఆప్షన్ డి ఎత్తులను కొలవడానికి దీనిని జీరోగా తీసుకుంటారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి ఇది సముద్రపు లోతును సూచిస్తుంది. నెక్స్ట్, నిశ్చితం ఏ. మానవ నిర్మిత పర్యావరణం సహజ పర్యావరణంలో మార్పులకు దారితీసింది. కారణం ఆర్. పారిశ్రామిక విప్లవం వల్ల మానవుడు తన అవసరాల కోసం ప్రకృతిని మార్చుకున్నాడు. దీనికి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ.
నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కాలం 1 బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి. కాలం 2 అత్యంత వేడి గ్రహం, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం, అతిపెద్ద గ్రహం, ఎర్ర గ్రహం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. 2 శుక్రుడు అత్యంత వేడి గ్రహం. అంగారకుడు ఎర్ర గ్రహం. బృహస్పతి అతి పెద్ద గ్రహం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు బాహ్య గ్రహాలు అంటారు లేదా అంగారకుడు. ఆ తర్వాత అంతర్గ్రహాలు అంటారు. గురుడు, శుక్రుడు, యురేనస్, నెప్టూన్ అనే వాటిని అంతర్గ్రహాలు అంటారు. యురేనస్, నెప్టూన్ వీటిని బాహ్య గ్రహాలు అంటారు అనే వాటిని అంతర్గ్రహాలు అంటారు. అంగారకుడిని గురుడు అని కూడా పిలుస్తారు. కుజుడు గురుడు మధ్యలో గ్రహ సహకలాలు ఉంటాయి. దీన్ని గమనించగలరు. నెక్స్ట్ నిశ్చితం ఏ. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కారణం ఆర్. అవి సొంతంగా కాంతిని మరియు ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ, ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ, ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ తప్పు, ఆర్ సరైనది. ఆప్షన్ డి ఏ సరైనది, ఆర్ తప్పు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ, ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ కాలుష్యం గురించి కింది వాక్యాలను గమనించండి. ఆప్షన్ 1 పర్యావరణంలోకి మలినాలు చేరడానికి కాలుష్యం అంటారు. ఇది అన్ని జీవులలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఆప్షన్ చూస్తుంటే ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి ఏది కాదు. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కాలం 1 సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం, మానవ పర్యావరణం. కాలం 2 భవనాలు, రోడ్లు, వ్యక్తి, కుటుంబం, గాలి, నీరు, నేల. దీనికి కరెక్ట్ ఆన్సర్ సహజ పర్యావరణము. సహజ పర్యావరణంలో గాలి, నీరు, నేల. మానవ నిర్మితి పర్యావరణం భవనాలు, రోడ్లు. మానవ నిర్మిత పర్యావరణం అంటే మానవుల చేత నిర్మించబడిన భవనాలు, రోడ్లు. మానవ పర్యావరణం గాలి, వ్యక్తి, కుటుంబం. నెక్స్ట్ నిశ్చితం ఏ. భూమిని నీలగ్రహం అని పిలుస్తారు. కారణం ఆర్. భూమి ఉపరితలంపై 3/2 నీటితో ఆవరించి ఉంది. ఇంకా ఆప్షన్స్ ఏ, ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ, ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ. ఏ, ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ విశ్వం గురించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ విశ్వం ఆవిర్భావం గురించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వివరిస్తుంది. ఆప్షన్ బి కోట్లాది గెలాక్సీల సమూహమే విశ్వం. ఆప్షన్ సి పైన పేర్కొన్న 2 సరైనవి. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి పైన పేర్కొన్న 2 సరైనవి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి వివరించినది జార్జ్ లిమైటర్. గమనించగలరు. నెక్స్ట్ నిశ్చితం ఏ. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కారణం ఆర్. కాలుష్యం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఆప్షన్ ఏ. ఏ, ఆర్ సరైనవి, ఆర్ వివరణ.
ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, వాతావరణంలోని వాయువుల శాతాన్ని జతపరచండి. కాలం 1 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. కాలం 2 21%, 78%, 0.03%, 0.93%. దీన్ని జతపరిచినట్లయితే నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నిశ్చితం ఏ ఎత్తు పెరిగే కొద్దీ గాలి సాంద్రత తగ్గుతుంది. కారణం ఆర్. అందుకే పర్వతారోహకులు ఆక్సిజన్ సిలిండర్లు వెంట తీసుకెళ్తారు. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, కింది వాటిని గమనించండి. గ్రహశకలాలు అంగారకుడు, బృహస్పతి మధ్య ఉంటాయి. తోకచుక్కలు మంచు, ధూళితో నిర్మితమై ఉంటాయి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. అంగారకుడిని కుజుడు అంటారు, బృహస్పతిని గురుడు అంటారు. ఇది గమనించగలరు. నెక్స్ట్, నిశ్చితం ఏ చంద్రుడు ఒక ఉపగ్రహం. కారణం ఆర్. ఇది భూమి చుట్టూ తిరుగుతుంది. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, భూమికి సంబంధించిన కొలతలను జతపరచండి. కాలం 1 భూమి సగటు వ్యాసం, భూమికి సూర్యునికి దూరం, భూమికి చంద్రునికి దూరం. కాలం 2 150 మిలియన్ కిలోమీటర్లు, 12,742 కిలోమీటర్లు, 3,84,400 కిలోమీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే భూమి సగటు వ్యాసం 12,742. భూమికి సూర్యుని దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. భూమికి చంద్రునికి దూరం 3,84,400. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నిశ్చితం ఏ ఓజోన్ పొర భూమికి రక్షణ కవచం. కారణం ఆర్. ఇది అతి నీల లోహిత కిరణాలను అడ్డుకుంటుంది. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, బయో అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ రాయి, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి జీవం, ఆప్షన్ డి గాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి జీవం. నెక్స్ట్, నిశ్చితం ఏ పర్యావరణ కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తుంది.
కారణం ఆర్ వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదలే దీనికి కారణం. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, భూమి పొరలను జతపరచండి. కాలం 1 భూపటలం, భూపావారం, భూకేంద్ర మండలం. కాలం 2 లోపలి పొర, వెలుపలి పొర, మధ్య పొర. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే భూపటలం అనేది వెలుపలి పొర, భూపావారం అనేది మధ్య పొర, భూకేంద్ర మండలం అనేది లోపలి పొర అవుతుంది. దీన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నిశ్చితం ఏ భూమి పడమర నుండి తూర్పునకు తిరుగుతుంది. కారణం ఆర్ అందుకే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నట్లు కనిపిస్తాడు. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16, ప్రపంచ భూ దినోత్సవం ఏప్రిల్ 22, ప్రపంచ నీటి దినోత్సవం మే 22. ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 అనేది కరెక్టే. ప్రపంచ ఓజోన్ దినోత్సవం అనేది కూడా సెప్టెంబర్ 16 అనేది కూడా కరెక్టే. ప్రపంచ భూ దినోత్సవం ఏప్రిల్ 22 ఇది కూడా కరెక్టే. ప్రపంచ నీటి దినోత్సవం అనేది మే 22 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు దీన్ని బట్టి సరికాని జతను గుర్తించండి అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచ నీటి దినోత్సవం. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 22. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్, నిశ్చితం ఏ జీవావరణం అన్ని ఆవరణాల కలయిక. కారణం ఆర్ జీవం మనుగడ సాగించే ఏకైక ప్రాంతం ఇదే. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, కింది వాక్యాలను గమనించండి. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాల సమయం పడుతుంది. కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్, నిశ్చితం ఏ శని గ్రహం నీటిపై తేలుతుంది. కారణం ఆర్ శని గ్రహం యొక్క సాంద్రత నీటి కంటే తక్కువ. ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, గ్రహాలు ఉపగ్రహాల సంఖ్యను జతపరచండి. కాలం 1 భూమి, బుధుడు, బృహస్పతి. కాలం 2 0, 1, 79.
దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే భూమికి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ 1. భూమికి ఉపగ్రహం ఏంటి? చంద్రుడు, 1 మాత్రమే ఉపగ్రహం. నెక్స్ట్ బుధుడు 0, ఉపగ్రహాలు అనేవి ఉండవు. బృహస్పతి 79. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నిశ్చితం ఏ శిలావరణం మానవులకు ఎంతో ఉపయోగకరం. కారణం ఆర్ ఇది నివాసానికి, భూమిని, వ్యవసాయానికి నేలను అందిస్తుంది. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ కింది వాటిలో సహజ పర్యావరణానికి ఉదాహరణ కానిది ఏది? ఆప్షన్ ఏ పర్వతాలు, ఆప్షన్ బి నదులు, ఆప్షన్ సి వంతెనలు, ఆప్షన్ డి అడవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వంతెనలు. వంతెనలు అనేది ఏ పర్యావరణం కిందకు వస్తుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నిశ్చితం ఏ ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఒకే దిశను సూచిస్తుంది. కారణం ఆర్ ఇది భూమికి ఉత్తర దిశలో స్థిరంగా ఉంటుంది. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ ఖగోళ వస్తువులను జతపరచండి. ఆప్షన్ కాలం 1 ఉల్కలు, గెలాక్సీ, విశ్వం. కాలం 2 నక్షత్రాల సమూహం, పాలపుంత, అంతరిక్షంలోని రాతి ముక్కలు. దీన్ని జతపరిచినట్లయితే ఉల్కలు అంటే అంతరిక్షంలోని రాతి ముక్కలు, గెలాక్సీ అంటే నక్షత్రాల సమూహం, విశ్వం అంటే పాలపుంత. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నిశ్చితం ఏ జలావరణంలో తాగునీరు చాలా తక్కువ. కారణం ఆర్ సముద్రాల్లో ఉప్పు నీరు 97% ఉంటుంది. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ వాతావరణంలో మార్పులు జరిగే పొర ఏది? ఆప్షన్ ఏ ట్రోపావరణం, ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం, ఆప్షన్ సి మీసో ఆవరణం, ఆప్షన్ డి ఎక్సో ఆవరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ట్రోపో ఆవరణం. ఇందులో ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ నిశ్చితం ఏ భూమి సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. కారణం ఆర్ భూమి ఒక గ్రహం, గ్రహాలకు సొంత కాంతి ఉండదు. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ కింది వాక్యాలను గమనించండి. ప్లూటో ఒక గ్రహం కాదు, దీనిని మరగుజ్జు గ్రహం అంటారు. 1 మాత్రమే సరైనది.
బి 2 మాత్రమే సరైనది, సి 1 మరియు 2 సరైనది, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ప్లూటోని 2006లో గ్రహం నుంచి తొలగించబడినది. నెక్స్ట్ నిశ్చితం ఏ పర్యావరణం మన ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది. కారణం ఆర్ గాలి, నీరు, ఆహారం పర్యావరణం నుండి లభిస్తాయి. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ జతపరచండి. కాలం 1 ఎర్రగ్రహం, సాయంత్రపు చుక్క, సుందరమైన వలయాలు. కాలం 2 శుక్రుడు, అంగారకుడు, శని. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఎర్రగ్రహం అనేది అంగారకుడు, సాయంత్రపు చుక్క శుక్రుడు, సుందరమైన వలయాలు శని. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నిశ్చితం ఏ అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలిరంగులో ఉంటుంది. కారణం ఆర్ భూమిపై నీరు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ భూమి యొక్క నిజమైన ఆకారం ఏది? ఆప్షన్ ఏ సంపూర్ణ గోళం, ఆప్షన్ బి జియాయిడ్, ఆప్షన్ సి వృత్తం, ఆప్షన్ డి అండాకారం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి జియాయిడ్. జియాయిడ్ అంటే ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. నెక్స్ట్ నిశ్చితం ఏ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. కారణం ఆర్ ప్లాస్టిక్ పర్యావరణంలో కరిగిపోవడానికి 100 ఏళ్లు పడుతుంది. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ జతపరచండి. కాలం 1 బయోటిక్, అవయోటిక్. కాలం 2 గాలి, నీరు, మొక్కలు, జంతువులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే బయోటిక్ అంటే మొక్కలు, జంతువులు. అబయోటిక్ అంటే గాలి, నీరు. దీన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ. నెక్స్ట్ నిశ్చితం ఏ ఆకాశం రాత్రిపూట అద్భుతంగా ఉంటుంది. కారణం ఆర్ నక్షత్రాలు, చంద్రుడు కాంతిని ఇస్తాయి. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్ కింది వాటిలో సహజ వర్ణం ఏది? ఆప్షన్ ఏ జలావరణం, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి శిలావరణం, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే పైవన్నీ. నెక్స్ట్ నిశ్చితం ఏ వాతావరణం భూమి చుట్టూ ఉన్న గాలిపొర.
కారణం ఆర్ ఇది మనల్ని సూర్యుని వేడి నుండి కాపాడుతుంది. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, పాలపుంత అనగానేమిటి? ఆప్షన్ ఏ గెలాక్సీ, ఆప్షన్ బి గ్రహం, ఆప్షన్ సి నక్షత్రం, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే గెలాక్సీ. నిశ్చితం ఏ పర్యావరణ కాలుష్యం ఒక పెద్ద సమస్య. కారణం ఆర్ దీనివల్ల మానవ మనుగడకి ముప్పు ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే పర్యావరణ కాలుష్యం ఒక పెద్ద సమస్య, కరెక్టే. దీనివల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ ఆర్ రెండు కరెక్టే అంటప్పుడు ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 ట్రోపావరణం, స్టార్ట్ ఆవరణం. కాలం 2 ఓజోన్ పొర, మేఘాలు. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ట్రోపో ఆవరణం, మేఘాలు ట్రోపావరణంలో ఉంటాయి. స్టార్ట్ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నిశ్చితం ఏ నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి. కారణం ఆర్ అందుకే అవి చిన్నవిగా కనిపిస్తాయి. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. ఆప్షన్ బి ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి, కరెక్టే. అందుకే అవి చిన్నవిగా కనిపిస్తాయి, కరెక్టే. అందువల్ల దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ ఆప్షన్ ఏ ఆర్ సరైనవి, ఆర్ వివరణ. నెక్స్ట్, పర్యావరణాన్ని కాపాడటానికి మన బాధ్యత ఏమిటి? ఏ చెట్లు నాటడం, బి కాలుష్యాన్ని తగ్గించడం, ఆప్షన్ సి నీటిని పొదుపు చేయడం, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి చెట్లు నాటడం, కాలుష్యాన్ని తగ్గించడం, నీటిని పొదుపు చేయడం అవన్నీ కూడా పర్యావరణ కాపాడడానికి మన బాధ్యతలు అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.